దక్షిణాఫ్రికాలో ఒక గనిలో పిల్లలందరినీ అలాగే వదిలేసి, అంటే బంగారం తయారు చేసే గనిలో వాళ్ళకి బడ్జెట్ చాలకపోతే వాళ్ళ ప్రాణాలు పోతానా పట్టించుకోరు. ఇదే మనకి కేజీఎఫ్లు గీజీఎఫ్లు ఎన్ని వచ్చినా సరే బంగారం మీద మోజు మహిళలకు పోదు. అదే సందర్భంలో దాని వెలికితీతలో వందలు వేల ప్రాణాలు పోతూ ఉంటాయి అనడానికి సాక్ష్యం ఇది. దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులు మూసేశారు. ఆయా గనుల్లోకి వెళ్ళడం చట్టవిరుద్ధం. కానీ అక్రమానికి పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటాయి. అక్కడికి ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటికి చేర్చడమే వీళ్ళ పని. వారాల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ గనుల్లో పనిచేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని స్టీల్ ఫాంటిన్ గన్లో ఏకంగా 4,000 మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీళ్ళంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నారు. అక్రమ మైనింగ్కి పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టీల్ ఫాంటిన్ ప్రాంతంలో బంగారు గని ప్రవేశ మార్గాలు మూసేశారు. ఆహారం అందకపోతే వాళ్ళు చచ్చినట్టు బయటకు వస్తారని, అప్పుడు అదుపులో తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అక్రమ మైనింగ్ని అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వివరించక తప్పదని అంటున్నారు. మరో ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణ మంత్రి కుంబుడ్జో షావేని చెప్తున్నారు. వాళ్ళంతా నేరానికి పాల్పడడాన్ని శిక్షించక తప్పదంటున్నారు. నేరగాళ్ళకి సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో 1000 మందికి పైగా కార్మికులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందకపోవడంతో వాళ్ళంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు. ఇక్కడ దక్షిణాఫ్రికాలో అక్రమైన ముఠాలతో శాంతి భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ముఠాల వాళ్ళ మారణాయుధాలు కూడా ఉంటున్నాయి. ఎంతకైనా తెగిస్తారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారుల మీద దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాల్లోనే స్థానికుల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు పాల్పడడం సర్వసాధారణం అయిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంటే ఇప్పుడు అందులో చిన్న పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఈ గనుల్లో అట్లాంటి లోపలికి దూరాలంటే పిల్లలు ఎక్కువగా ఉన్నారన్నటువంటి విషయం ఇప్పుడు సంచలనాత్మకం అవుతుంది. మరి వాళ్ళ ప్రాణాలు తీస్తారా, వాళ్ళని బయటికి తీసి కాపాడతారా చూడాలి.